ఆమె ప్రెస్టేజ్ ఇచ్చేది, ఆమెకు ఇచ్చిపోవడం దహనించేది, ఇది కరెక్ట్. నేను నిన్నటిదాకా ఆమె నిలబెట్టాను, నేను ఇచ్చాను. కానీ ఆమె బయట పంపించిన తర్వాత ఆమె గురించి మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదని విడిచిపెట్టండి. మరి అది తప్పు చెప్తున్నాం. అటుపక్క కూడా తప్పు జరుగుతుంది రాజశేఖర్ గారు. అటుపక్క కూడా వాడేవాడు వీడేవాడు తెలంగాణ మన కవితకు దాటేవాడు తెలంగాణ నీ ఆట. కవితకు నీ తండ్రి ఇక్కడ కవితకే మనం నరికేస్తాం, అడ్డంగా నరికేస్తాం అనే భాష వాళ్ళు మారుతుంది. అది కూడా తప్పే. వాళ్ళ కవిత పార్టీ నుంచి బయటకు పోగానే కేసీఆర్, హరీష్ రావు అందరూ రామ్మోహన్ రెడ్డి శత్రువులేనా? కాదు కదా. నువ్వు ఉపయోగించిపోయినావు, సరే వాళ్ళు సస్పెండ్ చేశారు, నువ్వు లెక్కలు ఉపయోగపోలేదు. కనుక రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు వస్తాయి. నేను కొంచెం సిల్సిగా చెప్పుకొస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు అన్నది కొంత ఊహించారు, అది కరెక్ట్ అనుకున్నా. నేను తెలంగాణ జాగృతి సంస్థ పేరు పెట్టాను కొందరంటే కాదని చెప్పాను, సాధించాను. ఎందుకంటే టీజేఎస్ అనే పేరు మీద ఆల్రెడీ పార్టీ ఒకటి ఉన్నది, తెలంగాణ జనసమితి అని ఒకటి ఉన్నది. కనుక టీజేఎస్ పేరు మీద తెలంగాణ జాతి అనే పేరు పెట్టుకుంటే మాత్రం అది రిజిస్టర్ కాదు. ఎందుకంటే నేను 2-3 పార్టీలు రిజిస్ట్రేషన్ చేసిన వాడిని, అడ్వకేట్ గా ఢిల్లీ దాకా పోయి రిజిస్ట్రేషన్ తీసుకొచ్చిన వాడిని. కనుక నేను చెప్తున్నాను, ఒకే పేరు, ఒకే సారూప్యత గల పేర్ల మీద పార్టీలు ఎప్పుడు రిజిస్టర్ కావు. కనుక టీజేఎస్ అని వీళ్ళు జాగృతి సమితి అని పెడితే కాకపోయేది తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అంటే మాత్రం టీబీఆర్ఎస్ అంటే మనకు 2 వస్తాయి కదా. బీఆర్ఎస్ ఉంటది అక్కడ, వీడు తెలంగాణ ఉంటది, అంతే. ఆ బీఆర్ఎస్ పేరు మీద ఒకటి ఆల్రెడీ పార్టీ ఉన్నది, బి పేరు మీద వీళ్ళు బహుజన అంటారు, వాళ్ళేమో భారత రాష్ట్ర సమితి అంటారు. అది కూడా రేపు పొద్దున ఖచ్చితంగా ఈ టీపీఆర్ఎస్ కూడా రేపు అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. ఇదే మనకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మన రామ్మోహన్ లాంటి వాడిని పంపించి అక్కడ బీఆర్ఎస్ అని మా పార్టీ ఒకటి ఉన్నది, టీపీఆర్ఎస్ అంటే దానికి సారూప్యత ఉన్నది అని కూడా ఆ పార్టీ రిజిస్ట్రేషన్ కాకుండా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందు ఊహించి చెప్తున్నాయి, ఇవన్నీ నాకు అనుభవం కనుక చెప్తున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే మనకు కవిత గారు మొదటి నుంచి వరుసగా తప్పులు చేస్తున్నారు. వాళ్ళు ఎండగట్టలేని ఆనాటి నుంచి నేను అంటున్నాను. ఇప్పుడు ఆ కేసీఆర్ దేవుడు ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయి. అట్లాగే నా లేఖ ఎవరు లీడ్ చేసిండ్రు, నీ లేఖ నీ గొడవ నాకెందుకమ్మా. గతంలో మనకు సాహిత్యంలో ఒక దానుడు ఉంది రాజశేఖర్ గారు, ఏమనంటే ప్రపంచం బాధ అంతా శ్రీశ్రీ గారి బాధ అయితే తన బాధే ప్రపంచం బాధ అని దేవులపల్లి గారు అనుకునేవాడు అని దేవులపల్లి గారి గురించి మాట్లాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావకైతం రాసేవాడు, అలానే శ్రీశ్రీ గారు విప్లవ కవిత్వం రాసేవాడు. ప్రపంచం బాధ అంతా తన బాధ అనుకొని రాసేవాడు విప్లవ కవిత్వం శ్రీశ్రీ గారు. కాదు, తన మనసులో ఉన్న భావాలంతా ప్రపంచం బాధ అనుకొని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావ కవిత్వం రాసేవాడు. అట్లా కవితక్క కూడా ఏం చేసిందంటే ఆమె తన బాధ మొత్తం ప్రపంచ బాధ అనుకున్నది. తనకు నష్టం జరిగితే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నష్టం చేస్తుంది అనుకున్నది. అది పెద్ద అతిశక్తి, అతిగా ఊహించుకున్నది, తనకు ఎక్కువ ఊహించుకున్నది. దాంతో ఆనాడు ఫస్ట్ అమెరికా నుంచి రాగానే ఆమె ఏమన్నది, నా లేక ఎవరు లీక్ చేసిండు, ఎవడు అన్నది. నేనన్నా అమ్మ అయితే నువ్వే లీక్ చేయాలి, లేకపోతే రాసింది నువ్వు కదా, పంపింది ఎవరికి, మీ నాయనకు, మీ నాయన లీక్ చేయాలి. మీ నాయన ప్రాణం పోయినా లీక్ చేయడు, ఎందుకంటే అంత నిబద్ధత కాల మనిషి. బిడ్డ రాసిన లేఖని ఏ తండ్రి కూడా లీక్ చేయడు. నువ్వు చేస్తే నువ్వు చేయాలి, ఎందుకంటే గుండెల మీద నువ్వు తంతున్నావు, అయినా సరే పడుతున్నావు ఆయన. కానీ మధ్యన ఎవడైనా నువ్వు పంపినోడు ఎవడు ఉంటే వాడు లీక్ చేయొచ్చు. ఆ పంపింది కొరియర్ ద్వారా, పోస్ట్ ద్వారా నువ్వే పంపినావు. ఆనాడు కూడా మనం అడిగినాం కదా. అందుకనే దయ్యాలు పక్కన, మన దేవుడి పక్కన దయ్యాలు ఉంటే కేసీఆర్ గారు దేవుడే కాదు అంటే తిట్టను పోరా ఫలానా అని ఎవడు అన్నాడట. అట్లా తెలంగాణ సామెత ఉంటుంది, తిట్టను పోరా అనుకుంటూనే తిట్టిండట. అట్లానే ఆయన నువ్వు తిడతలేవు, కానీ మీ నాయనను పూర్తిగా నైతికంగా దిగజారేటట్టు చేసినావు, సమాజం ముందు దోషిగా నిలబెట్టమాట. ఆనాడు దయ్యాలు ఉన్నాయన్నా, ఇవాళ అవినీతి పరులు ఆయన పక్కన ఉన్నారన్నా కూడా అవినీతి పరులు పెట్టాం కదా. హరీష్ రావు, సంతోష్ రావు అన్నావు. మరి మీ అన్న ఎందుకు మర్చిపోయాను? మీ అన్న కూడా అవినీతి పరుడు కావచ్చు, ఆయన పక్కన పెట్టాం వల్ల. అంటే గమ్మతి ఏంటంటే మా కుటుంబం ముగ్గురం మేము మంచి బిడ్డ కొడుకు దానికి మంచోళ్ళమే, కానీ అవతల వాడి తప్పని అనే ప్రయత్నం చేసినావు. దానిలో కూడా కొంత పక్షపాతం కనపడుతుందా. నెంబర్ 2. రెండోది ఏంటంటే కవిత గారి గురించి 2-3 ప్రశ్నలు గతంలో వేసుకున్నా, ఇప్పుడు కూడా వేసిన నేను. రెండోది అవినీతి పరులను పక్కన పెట్టుకుంటాడు కూడా నీతి పరుడు ఎట్లయితే అవినీతి పరుడు అవుతారు కదా. కానీ అవినీతి పరుడు కాదు, మా నాన్న మంచోడు అంటున్నావు, మీ నాన్న మంచోడు అయినప్పుడు అవినీతి పరులను పక్కన పెట్టుకోవడం తప్పే కదా అంటున్నా. ఇంకొకటి ఆమె ఏం చేసిందంటే కొంచెం పార్టీ లైన్ దాటిపోయింది. నేనేమంటున్నాను, ఇప్పుడు ఇంతకుముందు మీరు రాజశేఖర్ గారు ఒక మంచి మాట చెప్పారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ అవినీతి జరగలేదని మనకు సమర్థించుకోవాలి. ఏదైనా సరే మీరు లోపల ఏమనంటే మీరు మాట్లాడుకోండి. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో, మీ కుటుంబ వ్యవహారాలలో, కల్వకుంట్ల కవి కుటుంబ కథా చిత్రంలో మీరు లోపల అంతఃపురంలో ఏం మాట్లాడుకున్నా ఎవరు పట్టించుకోరు. కానీ సమస్య ఏంటంటే ప్రజల సమస్య ఇది ఎంత. శ్రీశ్రీ గారు అంటారు, ఎవరెవరి బ్రతుకు వారి సొంతం, పబ్లిక్ కూడా నిలబడితే ఏమైనా అంటాం అంటాం. ఈ పార్టీ వాళ్ళకు కొంత ఎల్లాలు ఉంటాయి, నాకు ఎందుకుంటుంది. నేనేమంటున్నానంటే ఈ పార్టీ తెలంగాణ ఒక రకంగా పేరు వంశం ఉన్నది, 10 మంది ఉన్నది. అందుకనే 60 లక్షల మంది సభ్యులు చేయాలి ఈ పార్టీ.
6 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా. తెలంగాణ ప్రజలు ఎక్కడున్నా సరే 1 కోట్ల మంది ప్రజలు కావచ్చు. ఆంధ్ర, తెలంగాణ, తెలుగు వారు ఎక్కడున్నా కొంతవరకు దాన్ని పార్టీని అభిమానించారు. 4 కోట్లు అనుకుందాం, 4 కోట్లలో 2 కోట్ల మంది అనుకుందాం, 2 కోట్ల మంది ప్రజలు కదా పార్టీ అయితే. అటువంటి అప్పుడు ఈ 2 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మీ కుటుంబ కలహాల కోసం పనిపెట్టి ఎదుర్కొంటారు. అందుకని తెలంగాణ పేగుబంధం ఉంటే పార్టీ ఉంటేది పోతేంది అని ఆయన మాట అనకపోతుంది అంటున్నాను. ఈ మాట చెప్తున్నాను. తెలంగాణలో ఒక పార్టీ ఉంటేంది పోతేంది అని ఇంకెవరైనా వేరు. నేను ఏ పార్టీని సాధించాలి అంతా పార్టీ. మీరు తెలంగాణలో ఈ పార్టీ ఉంటేంది పోతేంది అనుకున్నాక మరి పార్టీ మీకు పని మీకు పార్టీతో పని లేదు. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇన్ని రోజులు ఇన్ని జరుగుతున్నా కూడా కేసీఆర్ ఉపేక్షించారా లేకపోతే పట్టించుకోలేదంటారా? కవిత వరకు మాట్లాడే ప్రయత్నం, లేకపోతే కవిత కలవటానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు, మధ్యలో కేటీఆర్ అడ్డుపడుతున్నటువంటి వార్తలు వినిపించాయి. నిజంగా మొదట్లోనే మాట్లాడుంటే ఈ స్థాయికి వచ్చేది కాదేమో అన్నటువంటి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని మాటలు అంటే తెచ్చుకుంది ఎవరు, ఇంతలాగా తెచ్చుకుంది ఎవరు? మరి కానీ రాగానే దయ్యా ఆస్కారం పెట్టి డాడీ ఇంటికి వచ్చినా మరి ఇట్లా లేకండి రాజు లీక్ చేసి ఏం సంగతి అని అవితే అయిపోయింది కదా, తేలిపోయేది అప్పుడే. అంటే బోటుతో పోయేదని గుడ్డ దాకా తెచ్చుకుని ఆమె కదా అనే పట్ల వ్యతిరేకత లేదు నాకు. ఆమె పార్టీ న్యాయమే చేసింది అంటుంది. ఆమె లాంటి వాళ్ళు మహిళలు పార్టీలు చాలా మంది ఉన్నారు ఆమెతో. కానీ అందరికీ దక్కని అవకాశం నీకు వచ్చింది కదా, నువ్వు సార్ ఎంపీ అయ్యాను, ఎమ్మెల్సీ అయ్యాను, అన్ని రకాలు నువ్వు లాభపడ్డావు కదా. ఏ తప్పు చేసింది నాన్న? గతంలో చెరువులతో పోల్చుకుంటే రాజశేఖర్ గారు మనకు పక్క రాష్ట్రంలో చెరువులతో పోల్చుకుంటే తండ్రి అన్యాయం చేసిండు. ఆమెకి ఏ పదవి ఉన్న అన్యాయం చేసిండు. 3,500 కిలోమీటర్లు జగనన్న వదిన బాడా అని చెప్పి ఆయన ముందుకు వస్తే ఆమె ఏ పదవి ఇవ్వలే కదా. ఆమె అన్యాయం అయిపోయింది, ఆశ్చర్యపరంగా రాజకీయం అయింది. ఇంకేమైనా ఆశ తగాదాలు తాళ్ళకు తాళ్ళకి అవినీతి తగాదాలు ఉంటే మిగతా చూసుకోవాల్సిందే కానీ ఈ ప్రజలు అవసరం లేదు. ఒక మాట మీకు చెప్తాను, వాళ్ళ ఆమెకు పార్టీ న్యాయం చేసింది, పార్టీకి ఆమె అన్యాయం చేసింది. నిన్న ఆ పార్టీ లైన్ పూర్తిగా ఎప్పుడైతే పార్టీ ఉంటేకి పోటీ అన్నదో అక్కడ లైన్ చేస్తుంది. అందుకని నిన్న కేసీఆర్ గారు ఇచ్చే సమయంలో వేరే చాలా స్పష్టంగా చెప్పిన, ఒకవేళ కేసీఆర్ గారు దానికి చర్య తీసుకోకపోతే ఆయన మీద తండ్రి బిడ్డలు ఒకటే పార్టీ నాశనం చేస్తున్నారు అనేవాడి. ఎందుకంటే పార్టీ ప్రజల ఆస్తి అండి, కేవలం కార్యకర్తలతో రామ్మోహన్తో లేకుంటే మన వాళ్ళ పార్టీ అది కాదు అంటున్నాను. అందుకని ఆ ప్రజల ఆస్తిని కాపాడుకునే చర్యలు భాగంగా మీకు రెండు లీగల్ గా ఒక చెప్తాను. సస్పెండ్ చేసిండ్రు, మనకు బహిష్కరించలే అని. సస్పెన్షన్ చాలు, ఎందుకంటే సస్పెన్షన్ అనేది మళ్ళీ వెనక్కి వచ్చి అయ్యా నాన్న తప్పైందని అని ఇతర నాశనం మనం చేసుకున్నా కూడా జరగాల్సిన నష్టం కంటే ఎక్కువ జరిగింది కదా పార్టీకి. ఆమె ఇవాళ అంత బాగానే ఉంటే అని వచ్చినా కూడా జరగాల్సిన నష్టం జరిగింది కనుక మళ్ళీ తీసుకోరంటున్నాను. అంతేందుకు ఇవాళ సస్పెన్షన్ అనేది చాలా సమంజసమైన చర్య. ఆమె రాజకీయ జీవితం ఎట్లుంటుందో నాకు సంబంధం. ఆమె పార్టీ పెడుతుంది, పెట్టకపోవచ్చు, పెడితే ఎట్లా ఉంటుందో మాట. వీళ్ళు ఆడలేక మధ్యలో అన్నట్టు వెనుక రాసే మన రేవంత్ రెడ్డి ఉండడానికి ఇంకో అవసరం లేదు. రేవంత్ రెడ్డికి సంబంధం ఉండదు. అసలు నష్టం మా కాంగ్రెస్ పార్టీ సంతోషపడతాయి. వీళ్ళు లోకల్ పంచాయతీ పెట్టుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ సంతోషపడుతుంది. ఎవరైనా